మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఎంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇటీవలే ఫన్మోజీ ఫ్యాక్స్ పేజ్ ని ఫేస్బుక్ లో కూడా ఓపెన్ చేశాము. ఈ పేజ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉంది. వెంటనే ఆ లింక్ ని క్లిక్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ పేజ్ ని లైక్ అండ్ ఫాలో కొట్టి యూట్యూబ్ లో ఆదరించినట్టుగానే ఫేస్బుక్ లో కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిలుక పాద పాద నెమలి పాద పాద మైనా పాద పాద మనుగా పాద. సీజన్ గాని సీజన్ లో గాలిపాటలు ఎగరాడు వేయడం తెరమాలేదవా డాడ్, మీకు తెలుసు కదా నేను ఏదైనా కొత్తదనాన్ని కోరుకుంటా. కొత్తగా కాదు, చెత్తగా ఉంది. చెత్తగా కాదు డాడీ, కొంతసేపు ఆగితే జీప్ ఎక్కి పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాడు. అదేంటమ్మా? అవును డాడీ, ఇలా గాలిపటాలు ఎగరేస్తే సరదా వస్తుంది, కానీ పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఎగరేస్తే మాత్రం ఇంటి ముందుకి పోలీస్ జీప్ వస్తుంది. అలా ఎలా తల్లి? ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 ప్రకారం పర్మిషన్స్ లేకుండా గాలిపటం ఎగరేయడం నేరం. కాదు కూడదు అంటే 10 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష. ఈ లెక్కనైతే మనల్ని ఎన్నిసార్లు లోపలేయాలో. అలా లైట్ గా తీసుకోకరా. లాస్ట్ ఇయర్ ఇలాగే బ్యాన్ అయిన చైనీస్ సింథటిక్ మాంజాతో గాలిపటాలు ఎగరేస్తున్నారని పశ్చిమ బెంగాల్ శాంతిపూర్కి చెందిన 7 లోపల వేశారు. వామ్మో, ఇంకా ఇలాంటివి ఇంట్రెస్టింగ్ ఏమైనా చెప్పు తల్లి. ఓకే డాడీ. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2016 నవంబర్ 8 గుర్తుందిగా? We have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight. మన దేశంలోని 500, 1000 నోట్లని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మనకి తెలిసినంత వరకు ఫ్రీడమ్ వచ్చాక ఇలా బ్యాన్ చేయడం ఫస్ట్ టైం. కానీ కాదు, అంతకు ముందు కూడా చేశారు. 1978 లో కూడా పెద్ద నోట్లను బ్యాన్ చేశారు. జనవరి 16న అప్పటి జనతా పార్టీ గవర్నమెంట్ బ్లాక్ మనీని అరికట్టాలని 1000, 5000, 10,000 నోట్లను రద్దు చేసింది. 2016 లో పిఎం మోదీజీ అయితే అప్పటి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నది మొరార్జీ దేశాయ్, ఫినాన్స్ మినిస్టర్ గా అయితే హెచ్ఎం పటేల్ ఉన్నారు. మరి జనం దగ్గర ఉన్న నోట్లన్నీ బ్యాంకుల్లో మార్చుకోవడానికి టైం ఏమి ఇవ్వలేదా? ఇచ్చారు డాడీ, ఒక వారం అంతే. జనవరి 24th వరకు నోట్లను నీట్ గా చేంజ్ చేసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎప్పుడైనా మీరు మినరల్ వాటర్ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ చూసారా డాడీ? అది బాటిల్ కే కానీ అందులో ఉన్న వాటర్ కి కాదు. అవునా తల్లి? వాటర్ పాడవదు, బాటిల్ పాడవుతుంది. ఎందుకని అంటారా? ఎక్కువగా ఈ వాటర్ బాటిల్స్ కి ఎండ తగులుతూ ఉంటుంది. దాని వల్ల ఆ వేడికి ఆ ప్లాస్టిక్ కరిగి పాలీథిలిన్ టెరాఫ్థలేట్ అనే కెమికల్ ఆ వాటర్ లో కలుస్తుంది. మనం ఆ వాటర్ తాగడం వలన బ్రెయిన్ లైనింగ్ డ్యామేజ్ అవ్వడం, అలానే ఆడవాళ్ళకైతే బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. వామ్మో, భయం వేస్తుంది. అందుకే ఈసారి బయట ఏ వాటర్ బాటిల్ కొనకుండా మనమే బ్యాగ్ లో ఒక కాపర్ వాటర్ బాటిల్ క్యారీ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 4. పరమపద సోపాన పటము అలియాస్ వైకుంఠపాలి ఇప్పుడు స్నేక్స్ అండ్ లాడర్స్ అని కూడా అంటున్నారు. మనం మన చిన్నప్పుడు బాగా ఆడిన ఇండోర్ గేమ్స్ లో ఇది కూడా ఒకటి. పాము కాటేసినప్పుడు బాధ, నిచ్చెనలు ఎక్కినప్పుడు వచ్చే జోష్, అది వేరే లెవెల్ కదా. అయితే దీన్ని ఎవరు ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? మన దేశానికి చెందిన జ్ఞాన్దేవ్ అనే ఋషి క్రీస్తు శకం 13వ శతాబ్దంలో దీన్ని కనిపెట్టారు. కొంతమంది అయితే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో కనిపెట్టారని కూడా అంటారు. ఏది అయితేనే ఇది మన ఇండియాలో పుట్టిన ఆట. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ఆటను ఇంగ్లాండ్ కు పంపించి వాళ్లకు తగినట్టు మార్పులు చేసుకొని ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అలా ప్రపంచం అంతా పాకింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. కూబర్ పేడి చూడడానికి కాలనీ బాగుంది కదా, ఇల్లులు కూడా అదిరిపోయాయి. అయితే ఇది ఉంది భూమి మీద కాదు, భూమి లోపల. ఏంటి తల్లి నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎస్, సౌత్ ఆస్ట్రేలియాలోని ఎడారి మధ్యలో ఉన్న అండర్ గ్రౌండ్ టౌన్ ఇది. ఈ కూబర్ పేడిలో 1500 ఇల్లులు, 2000 మంది జనాభా ఉంటున్నారు. ఇల్లులనే కాదు, హోటల్స్, పబ్స్, బార్స్ కూడా ఉన్నాయి అండర్ గ్రౌండ్ లో. అయినా పైనంతా మానేసి ఇలా కలుగులో ఎలకలా ఉండడం ఏంటి అని అనుకుంటున్నారా? దీని వెనక కూడా ఒక స్టోరీ ఉంది. సుమారు 100 ఏళ్ల క్రితం ఎగ్జాక్ట్ గా ఫిబ్రవరి 1, 1915 లో ఓపెల్ అనే ఒక రకం రత్నాల కోసం
మైనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా మైనింగ్ చేయగా భూమి లోపల అంతా ఇలా బెజ్జలు పడ్డాయి. అక్కడ మనోళ్ళ పాదాలు పడి ఇలా ఇల్లులు, ఇంటర్నెట్లు ఏర్పడ్డాయి. పైనంతా ఎడారి అవడం వలన కింద అందరికీ చల్లగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఒక బొద్దింక తల లేకుండా 2 వారాలు బతుకుతుందని మనకు తెలుసు. కానీ ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు బతుకుతుందో తెలుసా? 2.5 నెలలు. మా అన్నయ్య కన్నా బొద్దింకే బెటర్. ఫుడ్ తినకుండా అన్ని నెలలు బ్రతుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. జోసెఫైన్ మర్టల్ కార్పిన్. అందరికీ 2 కాళ్ళు ఉంటే ఈమెకు మాత్రం 4 కాళ్ళు ఉన్నాయి. చాలా ఫాస్ట్ గా పరిగెట్టేయచ్చు కదా అని అనుకోకండి. ఉండటానికి 4 కాళ్ళు ఉన్నా ఒక కాలే పనిచేస్తుంది. కాలుకు కూడా 3 వేళ్ళే ఉండేవి. 1868లో యుఎస్ లోని లింకన్ కౌంటీలో పుట్టింది కార్పిన్. యాక్చువల్ గా అయితే ఈమె ఒకరు కాదు, 2. పిండంగా ఉన్నప్పుడు సరిగ్గా ఎదగపోవడంతో ఇలా కవలలుగా పుట్టాల్సిన వాళ్ళు ఒకరిగా పుట్టారు. ఈమెకు గర్భాశయాలు కూడా 2 ఉండేవి. స్టార్టింగ్ లో సర్కస్ లో పనిచేసేది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. 1928లో 60 ఏళ్ల వయసులో స్ట్రెప్టోకోకల్ అనే కాల్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. డాడీ, క్రికెట్ లో ఎప్పుడు 3 స్టంప్స్ నే ఎందుకు పెడతారు? ఏ 2, 4 పెట్టచ్చుగా? అవును తల్లి, ఈ డౌట్ నాకు ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ లో క్రికెట్ ని కనిపెట్టినప్పుడు అసలు స్టంప్స్ అనేవే ఉండేవి కాదు. ఒక గొయ్య లాంటి మార్క్ ఉండేది. బ్యాట్స్మెన్ అక్కడ బ్యాట్ పెట్టి రన్ తీయాలి, రన్అట్ చేయాలి అంటే ఫీల్డర్ ఆ గొయ్య మీద బాల్ పెట్టాలి. ఇదంతా తేలే వ్యవహారంలా లేదా అని ఇలా ఆఫ్ స్టంప్, మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ అని 3 స్టంపులు నిలబెట్టారు. అలాగే వీటికంటూ ఒక ఖచ్చితమైన కొలత ఉండాలని ఒక్కో స్టంప్ 28 అంగుళాల పొడవు, 3 స్టంప్స్ కలిపి 9 అంగుళాల వెడల్పు, స్టంప్స్ మీద పెట్టే ఒక్కో బెయిలేమో 1/2 అంగుళం ఉండాలని నిర్ణయించారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒరే అన్నయ్య, లవ్ లో పడితే గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఆకలి అస్సలా వేయదు, నిద్రైతే పట్టనే పట్టదు. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావే? ఫ్యాక్ట్ రా ఫ్యాక్ట్. నిజంగానే లవ్ లో పడితే గుండె కొట్టుకోవడం ఫాస్ట్ గా ఉంటుంది, ఆకలి వేయకపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం కూడా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే లవ్ లో ఉన్నప్పుడు ఫెనైలెథైమిన్, నార్ఫైనెఫ్రిన్, డోపమైన్ లాంటి రసాయనాలు మెదడులో విడుదలవుతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 10. టాలీవుడ్ అంటే మనకు తెలుసు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. కాలీవుడ్ అంటే తమిళ వాళ్ళది, బాలీవుడ్ అంటే హిందీ సినిమా, మాలీవుడ్ అంటే మలయాళం, శాండిల్వుడ్ ఏమో కన్నడ, ఇక హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ వాళ్ళ సినిమాలు. అయితే ఇవే కాకుండా మనకి తెలియని ఇంకొన్ని వుడ్లు ఉన్నాయి తెలుసా? అవి ఏంటంటే షాలీవుడ్ అంటే సింధీ వాళ్ళది, లాలీవుడ్ ఇదేమో పాకిస్తాన్ లోని పంజాబ్ ఉర్దూ సినిమా ఇండస్ట్రీ, ఇక టాలీవుడ్ ఏమో ఢాకా ఇండస్ట్రీ అయితే కాలీవుడ్ ఏమో కరాచీది, కాలీవుడ్ ఏమో నేపాల్ అయితే బాలీవుడ్ వచ్చేసి పంజాబీది, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చాలీవుడ్ ఛత్తీస్గఢ్ది. ఇంకేమైనా నేను మిస్ అయిన ఉంటే మీకు తెలిసినవి కమెంట్స్ లో పెట్టండి, నేను చదువుతా. ఏరా అన్నయ్య, ఇంకోసారి గాలిపటం ఎగరేసావనుకో నేనే పోలీసులకు కాల్ చేసి నీ పని చెప్తా. అమ్మో, ఇది అన్నంత పని చేస్తుంది, అర్జెంట్ గా కిందకి వెళ్ళిపోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.